ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వ్యవహారం ముదిరి పాకానే పడుతుందని చెప్పాలి. సిట్ విచారణలో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సిట్ ఇప్పటికే 3 రోజుల విచారణలో భాగంగా ఇప్పటికే 2 రోజులు విచారణ కంప్లీట్ చేసుకుంది. అలాగే ఇవాల్టితో గనుక విచారణ ముగిసిన తర్వాత అసలు నిజాలు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి లింక్ అయి ఉన్న ఏఆర్ ఫార్మా కానీ లేదంటే మిగతా కంపెనీల విషయంలో కానీ ముందుకెళ్ళబోతున్నారా? ఆ ల్యాబ్ రిపోర్ట్స్ లేదంటే సీసీ కెమెరాలు ఎప్పటి నుంచి ఏఆర్ డైరీతో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు? ఏఆర్ డైరీ ఫార్మా కాదు, ఏఆర్ డైరీతో ఎప్పటి నుంచి టైఅప్ పెట్టుకున్నారు? అసలు ఏఆర్ డైరీ తయారు చేసే వాళ్ళ నెయ్యి ఫార్ములా ఎలా ఉంటుంది? ఇలాంటి అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో జరిగిన దాంట్లో ఒక బడాబాబుల అస్తాలు వెనుకున్నట్టుగా తెలుస్తుంది. బడాబాబుల పేర్లు కూడా మరి త్వరలో బయటకు రాబోతున్నట్టయితే ఒక సమాచారం అందుతోంది అటువైపు నుంచి. అదలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో బీజేపీని లేదంటే కేంద్రాన్ని లేదంటే దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఆయన ఆనాడు కాంగ్రెస్ మీద యుద్ధం చేసినట్లుగా ఈనాడు బీజేపీ మీద యుద్ధం చేయబోతున్నారా? అసలు బీజేపీని ప్రశ్నిస్తున్నారా లేదంటే ఎన్డీఏలో ఉన్న కేవలం పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా చెప్పాలి అంటే కేవలం టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ప్రశ్నిస్తున్నారా? మరి ఆయన సెక్యులరిజం అనడం, అలాగే అసలు దేశంలో ఎక్కడున్నాం ఇదేం హిందూయిజం అనడంతో ఒక రకంగా హిందువులందరూ దళితులుగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు ఆగ్రహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల ఏకంగా ఆయన ఫ్లెక్సీలు ఆయన ఇవి పెట్టి చెప్పులతో కొడుతూ అనేక సంఘటనలు నిన్నంతా జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఆయన మొన్న వెళ్ళకపోవడం, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని వెళ్లకుండా ఆగిపోయారా? లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆపుతుంది, ఎట్లయినా ఆయనకి నోటీసులు ఇచ్చి ఆపుతుంది అని ఆయన ఎదురు చూశారా? నోటీసులు ఇవ్వకపోవడంతో ఆయన ఇంటి దగ్గర ఎవరు ఆగమని చెప్పకపోవడంతో ఆయన ఆగిపోయారా? అనేక రకాల అనుమానాలు జస్ట్ ఒక్క రోజులో ఇంత పెద్ద క్లారిటీకి కారణంగా అయితే మారాయి. దీని మీద మాట్లాడదాం. దూండి రాకేష్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. అలాగే అంకం చౌదరి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అలాగే మరి కాసేపట్లో వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సీమరాజా గారు కూడా జాయిన్ అవుతారు. రాకేష్ గారు, అంకం చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అండి, శుభోదయం. రాకేష్ గారు, మీరేమంటారు? హిందూ సంఘాలు అందరూ బయటకు వచ్చారు, నిన్నంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది నిన్న ట్వీట్ కూడా చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్పాము, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాల కోరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధానికి నిలువెత్తు రూపం. ఇవి మరొకసారి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ఏకాకిగా ఉన్నా ఆయన చేసిన తప్పులు కానీ ఆయన చెప్పిన అబద్ధాలు కానీ ఏవీ లేవు. వాళ్ళకు అలవాటు వీడియోలు కటింగ్ చేసి, వీడియోలు ఎడిట్ చేసి, మాటలు మార్చి కటింగ్లు బయటకు వదలటం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. జనాన్ని ఏ విధంగా మోసం చేయాలి, అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి అనేది ఎప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్లు. అందులో వైకాపా పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా విపరీతమైన ఎక్స్పర్ట్లు అందులో. నేను ఒకటే చెప్తున్నానండి, అసలు ఎవరి జగన్మోహన్ రెడ్డి? ఎవరి జగన్మోహన్ రెడ్డి? నేను హిందువుని, నాకు ఒక విధానం ఉంది, నాకు ఒక పద్ధతి ఉంది. ఎవరి జగన్మోహన్ రెడ్డి? నువ్వు హిందువా? నువ్వు క్రిస్టియన్వా? ఎవరు? ఏ రోజైనా సరే నువ్వు నీ భార్య కలిపి గుడికొచ్చారా? ఏ రోజైనా సరే నువ్వు నీ భార్య కలిపి చర్చికి వెళ్ళారా? వాళ్ళేమో చర్చిలు పట్టుకొని పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. తప్పులేదు, ఆ మతాన్ని ఆ విధానాన్ని మనం గౌరవించాలి. ఈయనేమో గుడికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాడు. దీనికి మనం ఏం చూడాలి? ఈ రోజు మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ మానవత్వం నా మతం ఇంకోటి అంటాడు. ఈయన మానవత్వం అనే దానికి ఈయనకు అర్థం తెలుసా? అసలు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి ఈ మాటలన్నీ మాట్లాడటానికి. స్క్రిప్ట్ రాసినట్టు రావడం తెలియని వ్యక్తి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారండి. హిందువుల మనోభావాల్ని, సనాతన ధర్మం ప్రకారం జరగాల్సిన ఈ విధానాలన్నింటినీ కూడా కేవలం డబ్బు కోసం తాకట్టు పెట్టి గుల్ల చేసి పడేసి ఈరోజు పవిత్రమైన తిరుపతి ప్రసాదాన్ని కూడా రోడ్డు పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.
మరొక విషయం కూడా చెప్తారున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక హిందువులనే కాదండి, క్రిస్టియన్స్ను కూడా మోసం చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పడానికి భయపడతా ఉన్నాడు. నేను క్రిస్టియన్ని, నా కులం ఇది, నా మతం ఇదని చెప్పడానికి కూడా తను భయపడతా ఉన్నాడు. అసలు అతను ఎవరో ఏంటో తెలియని పరిస్థితి. మొన్నటి వరకు కూడా నేను మీ బిడ్డనని చెప్పి వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. ఇది క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? ఇది ఈరోజు రాష్ట్రంలో పెద్ద ప్రశ్న అయిపోయింది, యావత్ దేశంలో పెద్ద ప్రశ్న అయిపోయింది. దీని నుంచి డైవర్ట్ చేయడానికి చాలా పెద్ద నాటకం ఆడుతా ఉన్నాడు. అంటే ఆయన అంటే మీరు అన్నట్టుగా డిక్లరేషన్ ఫామ్ లోనే కాదు, ఏ అప్లికేషన్ లో అయినా రిలీజియన్ అని రాసే దగ్గర ఆయన మతం ఈ మతమే రాస్తారా? రాసే లాంటి సమాధానం ఇది అసలు రాయాలి కదండి. ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లల అడ్మిషన్ ఉంది, మీరు ఎవరు, మీ రిలీజియన్ ఏంటి, మీ కథ ఏంటి అడుగుతారు కదా. ఎవరిదైనా మనం పుట్టింది ఏ తల్లిదండ్రులకు పుట్టామో అలాగే ఏ మతంలో ఏ కులంలో పుట్టామో అనేది కూడా డేటా ఉండాలి కదా. ఇదేమి ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ పుట్టాడు, ఏంటి అతని కథ, అతను ఏ మతం, అతను ఏ రిలీజియన్, అతను ఎవరిని గౌరవిస్తాడు అది చెప్పాలి కదా. ఎక్కడైనా సరే నేను క్రిస్టియన్ అని వాళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళ అమ్మ కానివ్వండి, వాళ్ళ వైఫ్ కానివ్వండి చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కి ముందు నేను హిందువుని అని అతను కప్పుకొని నదిలో మునిగి అవన్నీ పూజలు చేశాడు కదా ఆ రోజు. మరి అటువంటిప్పుడు దాన్ని ఈరోజు గుడికి వచ్చే మాట ఎందుకు గట్టిగా చెప్పలేకపోతా ఉన్నాడు? ఎవరు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి? క్రిస్టియనా, హిందువా, ఎవరు? మీ రిలీజియన్ ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకి. ఇటువంటి వ్యక్తినా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది, ఇటువంటి వ్యక్తినా చాలా మంది ఆ పార్టీలో నమ్ముకుంటుంది, ఇటువంటి వ్యక్తినా మనం చూస్తుంది. ఏ మనోభావాల్ని గౌరవించని వ్యక్తి ఈ వ్యక్తి. దళితులను కూడా దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ పద్ధతే కాదు. ముందు వైకాపా పార్టీలో ఉన్నోళ్ళు కూడా అసలు ఎవరి జగన్మోహన్ రెడ్డో తెలుసుకోవాలి. ఎవరి జగన్మోహన్ రెడ్డి దయచేసి వైసీపీ నాయకులు ఎవరైనా సరే చెప్పాల్సిందిగా కోరుతున్నాం. రైట్ అండి, ఇంకా సేపట్లో జాయిన్ అవుతారు వైసీపీ నాయకులు, ఏం చెప్తారో చూద్దాం. అయితే అంకమరావు చౌదరి గారు, నిన్న తిరుమల శ్రీవారి ఆలయానికి సిజేఐ చంద్రచూడ్ గారు దంపతులు ఇద్దరు వెళ్ళారు. ఆ సమయంలో డిక్లరేషన్ మీద ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, అంటే మిగతా మతం వాళ్ళు ఎవరైనా ఉన్నట్టున్నారు, వాళ్ళతో ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించారు. అలాగే వైకుంఠం కాంప్లెక్స్ క్యూ ద్వారా మాత్రమే ఆయన వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. అంటే ఆ పద్ధతులను ఒక సీజే అయ్యుండి కూడా పాటించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాటించను నా మతం ఈ మతం అనడాన్ని అంటే ప్రజలు సరే మానవత్వం మతమేమో అయింది అని అంగీకరిస్తారంటారా? ఇప్పుడు రాకేష్ గారు అడిగినట్టుగా ఎందుకు ఆయన ఎన్నాళ్ళు మరి చర్చికి వెళ్ళలేదు? మళ్ళీ ఇప్పుడు బీజేపీ విషయంలో, ఇప్పుడు రాజకీయాల విషయంలో కూడా అంటే ఏ బంధాన్ని అయినా సరే డైరెక్ట్గా ప్రజల ముందు నేను ఈ పార్టీతో కలుసున్నా, నేను పలానా వాళ్ళతో నేను అసోసియేట్ అయి ఉన్నా, లేదా నేను పలానా మతంతో ఉన్నా అన్న విషయాన్ని ఎందుకు ఆయన ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు? లక్ష్మి గారు, ముందుగా మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, మిత్రుడు డూండి రాకేష్కి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఈరోజు కొత్త ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవస్థానం వాళ్ళు ఆహ్వానించినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఒకటి ఉండదు. వాళ్ళుగా ఆహ్వానిస్తే, ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళని గనక ఆహ్వానిస్తే అప్పుడు డిక్లరేషన్ గురించి అడగరు. కానీ సామాన్యుడు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, అన్య మతస్థులు వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అది ఆ యొక్క తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు. చట్టాన్ని గౌరవించని వాడు, న్యాయాన్ని గౌరవించని వాడు, దేశానికి సంబంధించినటువంటి ఇలాంటి మనోభావాలు వచ్చినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే ప్రజలు మనం మర్చిపోయారు, ఆ దేవుడు మనం మర్చిపోయాడు. 11 స్థానాలకు పరిమితం చేశాడు కాబట్టి ఏదో విధంగా రాజకీయం చేసి రోజు ప్రజల దృష్టిలో అతని గురించి మాట్లాడుకునే విధంగా చేయాలనే తలంపుతోటి, రాజకీయ ఆలోచనలతోటి మాత్రమే ఈ రోజు అతను ప్రవర్తిస్తున్నాడే తప్ప ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు లక్ష్మి గారు, ఒక లడ్డు విషయమే కాకుండా
చాలా విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన జరిగినటువంటి చాలా విషయాలు పక్కదానికి వెళ్ళిపోయినాయండి. ముఖ్యంగా ఎర్ర చందనానికి సంబంధించిన విషయం వాళ్ళు 5 సంవత్సరాల్లో ఆ మామూలుగా పైన ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని ఏ విధంగా దోచుకున్నారో అవి కూడా లెక్కలు బయటకు వస్తాయనే భయం కొద్దీ ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్న సందర్భంగా వాటిని దృష్టి మరల్చడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఆయన రాజకీయం, ఇందాక మీరు చెప్పారు, ఏ పార్టీతోటైనా సరే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు లేకపోతే ఇంకో పార్టీ అయినా సరే అక్రమ సంబంధం ఏ రోజు కూడా కొనసాగించలేదు. బహిరంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈయన అంతర్గతంగా వాళ్ళతోటి పొత్తులు తుంటూ ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఇందాక ఉదాహరించారు, ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన చూసుకుంటా ఉంటే హిందూ సంఘాలన్నీ బజారుకు వచ్చేసి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తానే ఉన్నారు. మరి నిన్న ఆయన పిలిపించాడు, ఏమని, అన్ని దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణకు సంబంధించి కార్యక్రమాలు చేయండి, శాంతి హోమాలు చేయండి, తిరుపతి లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు మాట్లాడారు, పాప పరిహారం దాంట్లో కూడా మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే జరగాలి అన్యాయం జరిగితే అని చెప్పని మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తిని కావాలని చెప్పని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక శిఖరం అండి. ఇతను భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఎటు శిఖరాన్ని దగ్గరికి చేరలేడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా తన స్థానాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే అతను విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రాజకీయాలు మొదలుపెట్టిన కాడి నుంచి. కానీ ఇప్పటి వరకు అతని వల్ల సాధ్యం కాలేదు, భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఇటన్నిటికీ అతీతుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలందరూ కావాలని కోరుకున్నారు కాబట్టి ఇక్కడ లడ్డు వ్యవహారానికి సంబంధించి అపవిత్రం జరిగిందా లేదా, అక్కడ జరిగినటువంటి ఆ పలహారాలకు సంబంధించిన దినుసులకు సంబంధించినటువంటి దాంట్లో మోసం జరిగిందా లేదా, వ్యాపారం జరిగిందా లేదా, చాలా స్పష్టంగా ఈ రోజు ప్రజల మధ్యకు అర్థమైపోతా ఉంది. ముఖ్యంగా దీని కాస్త ఈ రోజు హిందుత్వం వైపు లేదంటే భారతదేశంలో పాలన వైపు అసలు రాజ్యాంగం నడుస్తుందా లేదా అని అడిగిన వైపు ఆయన ప్రశ్నలు ఉన్నాయి. అంటే అవి మేబీ అంటే అలవోకగా ఏమన్నా మాట్లాడిందా, లేదంటే ఆయన ఇంకేదైనా యుద్ధం చేయబోతున్నారా ఎన్డీఏ మీద? మీకేమనిపిస్తుంది అంకం గారు? యుద్ధం చేసే ధైర్యం ఉందని నేను అనుకోవటం లేదు. కానీ ఎన్డీఏ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు కనుక అందజేస్తే తన పరిస్థితి ఏంటి, 13 సంవత్సరాల నుంచి నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈ రోజు కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి కళ్ళు తెరిస్తే నా పరిస్థితి ఏంటి, కాబట్టి అదిలించి బెదిరించి చేసుకోవడానికి ఈ రోజు రాజ్యసభ సభ్యులు కూడా తన దగ్గర లేరు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మీద అంటే తన దగ్గర నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ తన ఎమ్మట ఉండడం కోసం చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో భాగంగానే ఇప్పుడు అతను నిర్వహిస్తున్నాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఈ ఎన్డీఏ మీద యుద్ధం చేసేంత శక్తి గాని, ఎదురు తిరిగి మాట్లాడేంత ధైర్యం గాని నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకుల్లో, నేను చూసినంత వరకు రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి అంత పిరికివాడు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చాలా మంది అతన్ని కావాలి కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద యుద్ధం చేసే కదా ఆయన బయటకు వచ్చింది. సోనియా గాంధీ మీద యుద్ధం చేశారా, లేకపోతే తల్లిని, భార్యని, చెల్లిని పంపించేసి సోనియా గాంధీ కరుణా కటాక్షం తోటి బయటకు వచ్చి రాజీ పడి రాజకీయం చేశారా? ఒకసారి ఆలోచించండి. మీకు తెలియని విషయం అయితే కాదు కదా. స్వయంగా చెల్లెలే చెప్పింది కదా, చెప్పిందా లేదండి? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతని దగ్గర అపారమైన ధనం ఉంది, ధనం ఆశ చూపించి లేకపోతే వేరే ఆశ చూపించి వాళ్ళ దగ్గర కరుణా కటాక్షలతో ఇప్పుడు దాకా నెట్టుకుంటా వచ్చాడే తప్ప రాజకీయంగా అతను చేసిన గొప్పతనం ఏంటి, అతనికి ప్రజలకు చేసిన మేలు ఏంటి, ప్రజల కోసం చేసిన పోరాటం ఏంటి ఒక్కటి చెప్పండి. ఎందుకు పోరాటం చేశాడు? సోనియా గాంధీ మీద ఏ విధంగా పోరాటం చేశాడు, ఏ విధంగా మాట్లాడాడు? ఒక్కటి చూపించండి, ఒక దృష్టాంతాన్ని చూపించండి. అలా బిల్డప్ ఇచ్చారు, వాళ్ళు కావాలని చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండకూడదు అంటే ఎక్కడ కాంగ్రెస్ ని, అప్పుడు కాంగ్రెస్ ని ఒక్క మాట అనలేదు. అయితే అనడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అతను ఏందంటే అతను రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు చాలా స్పష్టంగా లక్ష్మి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక ముఠా నాయకుడు, ఒక వ్యాపారస్తుడు, ఒక రాజకీయ నాయకుడు ముగ్గురు కలిసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. అతనికి రాజకీయం అంటే వ్యాపారం కాబట్టి అతను ఏది చేసినా కూడా వ్యాపార దృక్పథంతో చేస్తాడు. అతనికి అవసరం అయితే ఏమైనా చేస్తాడు, అవసరం లేకపోతే నిర్దాక్షిణ్యంగా అతనున్న శ్రేణులతోటి మనం చూసాం గత 5 సంవత్సరాల్లో
ప్రశ్నించిన వాళ్ళని, మీలాంటి వాళ్ళని కావచ్చు, మాలాంటి వాళ్ళని కావచ్చు, ప్రశ్నించిన వాళ్ళని ఏ విధంగా చేశాడో చూస్తానే ఉన్నాము. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. నిన్న మాట్లాడుతున్నాడు, ఇదేనా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం సంబంధించి ఆయన మనకి జరుగుతున్న వాస్తవాలు ఇట్లా ఉన్నాయి, వీళ్ళు ఎట్లా మా గొంతుకను నొక్కేస్తా ఉన్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోమనండి. అతను చేసిన అకృత్యాలకి, అన్యాయాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి ఇంకా ఈ రోజు అతను ఇంకా బజార్లోకి వచ్చి మాట్లాడుతున్న విధంగా ఉండబట్టే ఇదే భారత రాజ్యాంగం. ముందు రాజ్యాంగాన్ని గౌరవించలేని వాడు దేశాన్ని ఏం గౌరవిస్తాడు, ప్రజల్ని ఏం గౌరవిస్తాడు, దేవాలయాలను ఏం గౌరవిస్తాడు? రాజ్యాంగం మీద నమ్మకం ఉందా అతనికి? రాజ్యాంగం కల్పించిన దానికి అతను ఫాలో అవుతున్నాడా? అతను ఏ విధంగా మాట్లాడాలా? అతను ఆ రోజు ప్రమాణం ఏ విధంగా చేశాడు? శాసనసభ్యుడిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేశాడు? రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను నడుచుకుంటానని కదా అతను మాట్లాడింది. ఈ రోజు అతను మాట్లాడిన ప్రతి దాంట్లో రాజకీయం కనపడుతుందే తప్ప ఏమన్నా ప్రజల సమస్యలు కనపడుతున్నాయా? లేకపోతే వేరే వాళ్ళ సమస్యలు ఏమైనా కనపడుతున్నాయా? జాతి సమస్యలు కనపడుతున్నాయా? మత సమస్యలు కనపడుతున్నాయా? మీరు ఒకసారి చూసుకోండి, మీ దగ్గర ఉంటుంది. ఆ రోజు అతను ఒక మసీదులోకి వెళ్ళిన సందర్భంగా మసీదు పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన నెత్తిన టోపీ పెట్టబోతుంటే నిర్దాక్షిణ్యంగా దాన్ని నెట్టేశాడండి. ఈయన నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే అన్ని మతాలను సమానంగా చూస్తాను. అదే నా సమానత్వం అంటే? అదే నా గౌరవించడం అంటే? చెప్పండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడు అతను? అతను ఈ రోజు ఏదో విధంగా ప్రజల మధ్య మెలగాల, ప్రజలు అతని గురించి మాట్లాడుకోవాలా, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలా, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే తప్ప తిరిగి నన్ను ప్రజలు ఆదరించరు అనే ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ప్రజలు ఒకటి మాత్రం చాలా స్పష్టం, లక్ష్మి గారు, ఇతను ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని రాజకీయ క్రీడలు నిర్వహించినా కూడా ప్రజలు తిరిగి అతను ఆమోదించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. రాకేష్ గారు, అంగం చౌదరి గారు చెప్పినట్టుగా రాకేష్ గారు అంటే హిందూత్వ పోనీ అంటే ఆయన సోనియా గాంధీ మీద కూడా యుద్ధం చేయలేదు, ఎవరి మీద డైరెక్ట్ యుద్ధం చేయలేదు. ఆయన ఎంతవరకు చేస్తే గీస్తే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు తప్పితే రాష్ట్రంలో ఎవరి మీద యుద్ధం చేయలేదు, ఆయనకు అంత ధైర్యం లేదు అంటున్నారు. సరే, హిందుత్వం మీద ఏమైనా యుద్ధం చేసే అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఆయన మనసులో ఏముందో తెలియని పరిస్థితి పక్కన పెడితే, హిందువుల్ని మాత్రం దారుణంగా ఇబ్బంది పెట్టి హిందువుల మనోభావాల్ని మటుకు కించపరిచే ప్రయత్నం మాత్రం ఎక్సలెంట్గా చేశాడండి. ఎందుకనంటే రాష్ట్రంలో అనేక దేవాలయాల మీద దాడులు జరిగిన ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడిని పట్టుకోలేదు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ మొదలవుతూ ఉంది. అధికారులను మార్చి వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి ఆ దేవాలయాల పునర్వైభవం తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. మరి అదే విధంగా చూసినట్టయితే హిందువుల తిరుపతి, ఇదే తిరుపతిలో అనేక ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు ఒక ఎర్రచందనం ఇష్యూయే కాదు, ఎంతో అవినీతి, ఏదైతే 10,000 రూపాయలు కట్టిన శ్రీవాణి టికెట్ల విషయం కూడా చాలా అవినీతి జరిగి చాలా రకాలుగా డబ్బులు గోల్మాలైన సందర్భాలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కొండల మీద ఏమేం జరిగినాయి, ఏ కుంభకోణాల్లో ఏ సరుకుల్లో ఎంత వాడారు, భోజనాలు ప్రజలకి ఉచితంగా పెట్టాల్సి. రాకేష్ గారు ఒక్క నిమిషం. వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సీమరాజా గారు ఇప్పుడే స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సీమరాజా గారు. నమస్తే అండి. ఇవాళ మీ కండువా ఏదో మర్చిపోయినట్టున్నారు. వస్తుంది, ఏదో మర్చిపోతాం కదా, జరుగుతూ ఉంటాయి మామూలే. ఎందుకు అసలే వైసీపీ ఇప్పుడు కష్టకాలం గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో మీలాంటి వాళ్ళు కూడా అంటే జెండాకి పార్టీకి అన్నకు తోడుగా నేను, జెండాకు దిద్దుగా నేనే ఉంటా. అందరికీ తెలుసు అది. అన్నకు ఏ విధంగా నేను మంచి పని చేస్తాను, అన్నను ఏ విధంగా నేను ముందుకు తీసుకొని పోతాను అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. సీమరాజా అంటే అన్నేనని. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు భారీగా జరిగినాయి మా పార్టీలో జరిగినటువంటి కుంభకోణాలు అయితేనేమి, అదేవిధంగా తిరుమల అయ్యా అధ్యక్షులు కాబోతున్నారా ఏంటి? ఏమో చెప్పలేము, జరగచ్చు సార్.
అంటే అదే ఆలోచనలో ఉన్నారు, ఒప్పుకున్నారు మొత్తానికి. మరి ఇప్పుడు ఏది ఏమైనా కూడా అన్నకు తోడుగా ఉండాలనేదే కదా మన ఆశ. ఇక్కడ అన్నకు తోడు అనేది ఎట్టాగైద్ది? మీరు మీరు అధ్యక్షుడు అవ్వాలనుకుంటే అన్నకు తోడు ఎట్టా అయింది? అన్న పక్కన పెట్టేసినట్టే కదా. అట్ట కాదయా, మేము 16 నెలలు జైల్లో ఉన్నాము. మీరు అన్ని మీరు ఏ సిట్లు వేస్తారు, మీరు ఏం విచారణ చేస్తారు చేసి మళ్ళీ అక్కడ పంపిండి అన్న లోపలికి. మీరేమో అంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నారు, కానీ ఇప్పుడు హిందుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైటింగ్కి వెళ్తున్నారా? లడ్డు విషయంలో జరిగిన దాని మీద సీమరాజు గారు మీరు కూడా రాయలసీమే, అవును కడపే కదా, కడపేగా. ఎలా చూస్తారు అక్కడ వాళ్ళు అసలు ఇలాంటి లడ్డు విషయంలో ఇంత ఘోరం జరిగింది అన్న విషయం? ఇది మీడియా కాబట్టి నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడలేను. ఆ మాటలు అంటే ఆ విధంగా మాట్లాడతాను. అవునా? నేను మామూలుగా అయితే నా మీడియాలో అయితే నేను మాట్లాడుకోగలుగుతా, ఇక్కడ మాట్లాడలేను అటువంటి మాటలు. ఎందుకంటే ఆ భాష ఇక్కడ వాడలేం కదమ్మా. అంటే ఏం అంటే సారీ రకరకాలైనటువంటి భయంకరంగా మాట్లాడుతున్నారు. అన్న ఏమన్నాడు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాను అన్న అనేటువంటి భాషలోనే మాట్లాడినాడు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉండేటువంటి మన తెలుగువారు ఎక్కడున్నా సరే 2019 నుంచి 24 వరకు ఎవరైతే దర్శనాలు చేసుకున్నారో, ఎవరైతే శ్రీవారి ప్రసాదాన్ని తిన్నారో, అన్నప్రసాదం ఎవరైతే తిన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి భాష వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది అంతా పౌరాలు కుట్టాయి. ఇంకా అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులోనూ రెండోది ఏంటంటే, బాబు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైన్లో క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలకి కూడా పాలు ఇచ్చేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, ఏదో దద్దోజనం ప్రసాదం అవి ఇప్పుడు వ్యాపారం స్వామివారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి అన్నది, మా మంత్రులది, మా వైసీపీలో ఉన్నటువంటి మంత్రులది. ఏ విధంగా చేసినారు వాళ్ళు? రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఒక ఆర్కే రోజా పెద్దిరెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేసినారు స్వామితో. ఆ మధ్య మన షోలోనే మీరు ఆ లిస్ట్ కూడా తీసి నేను చెప్పా కదా, చూపించారు, నేను చెప్పినా. అదే ఇప్పుడు ఓపెన్, అదే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కదా. ఉమాస్వామి ఒక తిరుమలదే బయటకు వచ్చింది, ఇంకా రావాల్సింది శ్రీకాళహస్తి ఉన్నది, కాణిపాకం ఉన్నది, దుర్గ గుడి ఉన్నది, విజయవాడ. ఏ విధంగా అవినీతి అక్రమాలు జరిగినాయో అప్పుడే వెల్లంపల్లి శ్రీనివాసు మా మంత్రి, మా పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఆ వెండి ఏనుగుల్ని అమ్ముకున్నాడు, వెండి ఏనుగుల్ని ఏదో చేశాడు. దేవాదాయ శాఖ రాకేష్ గారికి బాగా తెలుసు. అది ఇంకా కథలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు జరిగింది ఒకటే, ఒకదానికే మీరు ఓమంటున్నారు. ఇంకా రావాల్సి బయట ఉన్నాయి, అవి వచ్చినాక మళ్ళీ ఏం మాట్లాడతారో చూద్దాం. రాకేష్ గారు, లక్ష్మి గారు విన్నారా సింహరాజా గారు చెప్పింది? ఇప్పుడు వారి పార్టీ నాయకులకి వాళ్ళకే తెలుసు కదా. చెప్పండి, వాళ్ళ పార్టీ నాయకుల్లో ఉండేవాళ్ళు వాళ్ళే కదా, అందరూ దొంగలే. అసలు ఆ రోజు చెప్పి బెంచ్ కారు వెల్లంపల్లి శ్రీనివాస్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ రోజు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెన్నైలో ఒక బెంచ్ కారు ఈ రోజు ఎలక్షన్ అఫిడవిట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ పెట్టాడు. మేము చెన్నైలో 2022లో నాకు ఈ కారు వచ్చిందని. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాలి. బెంచ్ కారు అతనికి గిఫ్ట్ ఇచ్చారు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు. ఇవన్నీ కూడా మనం. అలాగే రాకేష్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన మతం ఏంటి అనేది ఇప్పుడు రిలీజన్ అనే ఒక ఫామ్ మీద, మానవత్వమే రిలీజన్ ఫామ్ మీద మానవత్వాన్ని పెడితే సరిపోదు కదా. ఆయన ఎందుకు చర్చిలోకి వచ్చి ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదు? ఆయన ఇప్పుడు ఏ ఫామ్ మీద అయినా అదే ఇబ్బంది, 4 గోడల మధ్య చేసుకుంటాడు, మీకు ఎందుకు ఇబ్బంది? ఎందుకంటే అది తప్పుగా, అంటే ప్రార్థన చేయడం తప్ప? ప్రార్థన చేయడం కాదమ్మా, 4 గోడల మధ్య చేస్తాడు, మీకు వచ్చిన బాధ ఏంటి? సామాన్య వ్యక్తులు ఎవరైనా సరే ఇబ్బంది లేదన్నా, కానీ ఒక రాష్ట్ర ప్రతినిధి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతను ఎవరో చెప్పాలి కదా. మానవత్వం అని చెప్పినాడు కదా మా జగన్మన్న. నేను హిందువుని, మానవత్వం ఏంది? నేను హిందువునే చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నేను చెప్పేది మానవత్వం అనే దానికి నేను చెప్తా, మళ్ళా నీకు కావాలంటే వింటావా? 2 నిమిషాలు చెప్పండి. మానవత్వం ఏంది మానవత్వం అంటే ఏ లంగా పనున్న ఫ్లైట్ వేసుకొని పోయినటువంటి వాడు సొంత చిన్నాయన గొడవలతో నరికి చంపితే రోడ్డు బడికి పోయిందని మానవత్వం అంటారు. మీ భాషలో దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ తెచ్చే ఓడికి బెయిల్ ఇచ్చే దీన్ని మానవత్వం. ఓడిని పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని పెట్టుకుంటే దీన్ని మానవత్వం అంటారు.
దువ్వాడ శ్రీనివాస్ దూతున్నాడని ఓడి మళ్ళా పక్కన కూర్చొని పెట్టుకుంటే దీన్ని మానవత్వం అంటారు. 53 సంవత్సరాల వయసు దువ్వాడ శ్రీనివాస్కి, 33 సంవత్సరాల ఆ అమ్మాయికి, ఆ వాడు కూతురంత వయసు ఉంటే ఆ అమ్మాయిని పక్కన కూర్చొని పెట్టి ఇచ్చే దాన్ని మానవత్వం. గంట 6 గంట అని చెప్పి అన్న వాళ్ళని పక్కన కూర్చొని పెట్టుకో మంత్రి పదవులు ఇచ్చితే దాన్ని మానవత్వం అంటారు. ఎర్రచందనం అక్రమంగా తోలుతున్నావు అని చెప్పి ఒక పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకుంటే వాడిని పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చేస్తే దీన్ని మానవత్వం అంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 24 వరకు జరిగినటువన్నీ కూడా ఇవన్నీ మానవత్వాలే. ఇది అన్నకు మానవత్వం అంటే. ఇది ఆయన తెలుసుకోకుండా ఊరికే ఎట్ట మాట్లాడతాడు రాకేష్ గారు. ఇది మానవత్వం. అదే ప్రజలకు తెలియాలి కదా అంటున్నా మానవత్వం ఏంటో. ఇదే మానవత్వం అంటే చెప్తున్నా కదా ఎగ్జాంపుల్. దీన్ని మానవత్వం అంటారు. ఇంకా రాకేష్ గారికి అర్థమైంది. అలాగే హిందువుల మనోభావాల్ని ఏ విధంగా చేస్తున్నారో కూడా చెప్పండి. ఏమయ్యా ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులనే, మా పార్టీలో ఉండేటువంటి మంత్రులనే, మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులనే నేను అడుగుతున్నా. ఈ 11 మంది కాకుండా 151 మందిని కానీ నేను అడుగుతున్నా. ఏం అడుగుతున్నాను అంటే, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు. దేనికి రాలా? ఈరోజు ఏదో ప్రక్షాళన అంట. ఏం ప్రక్షాళన? వీళ్ళు చేసిన పాపాలు పోగొట్టుకునేదానికి ప్రక్షాళన చేస్తారు. పోయి ఏదో అన్న చెప్పినాడు బొక్క ఇన్ని ఏమిలే, వాళ్ళు చేసినటువంటి పాపాలు పోగొట్టుకునే దానికి పోయినారు మా గుళ్ళకి. అంతే. ఇంకేమి అన్న మీద ప్రేమతోనూ అన్న ఏదో చెప్పినాడనే అవన్నీ ఏం కాదు. వీళ్ళు చేసిన పాపాలు పోయేదానికి మాత్రమే వీళ్ళు పోయినారు. దానికి ఏం చెప్తాముగా. మళ్ళీ ఇప్పుడు కొన్ని హిందూ సంఘాలు వీళ్ళెళ్ళి ప్రక్షాళన చేసిన చోట మళ్ళీ పసుపు నీళ్ళు చల్లుతారు. మళ్ళీ పసుపు నీళ్ళు చల్లుతున్నారు. అది వాస్తవం. అంకం చౌదరి గారు, లక్ష్మి గారు, సీమరాజా గారిని ఏమైనా అడగండి. సీమరాజా గారినా? సీమరాజా గారు నిన్న ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు. మీ అభిప్రాయం కూడా అదేనా? నాకు దానికి నేను 4 గోడల మధ్య అయితే మా అన్న మధ్య బైబిల్ చదవను, 4 గోడల మధ్య దీపారాధన చేసుకోను, పబ్లిక్గానే దేవుడికి వెళ్తా, పబ్లిక్గానే గుడికి పోతా, పబ్లిక్గానే దండం పెట్టుకుంటాము. సరే, అది లోన్ చేస్తారు. బయట సెక్యులరిజం గురించి మాట్లాడాడు కదా ఆయన. సెక్యులరిజం అంటే భారతదేశంలో ఎవరైనా ఏ గుడికైనా ఏ మతస్థులైనా వెళ్ళొచ్చు, మీరు ఎందుకు అడుగుతున్నారు, వేరే సాటికి వెళ్తుంటే ఎవరన్నా అడుగుతున్నారా అని చెప్పని అతను. అదే కదా ఇప్పుడు, అదే కదా డిక్లరేషన్ ఇమ్మనే కదా వాళ్ళు చెప్పింది. డిక్లరేషన్ ఇచ్చింటే పైన ఇవో రానీయుడు, డిక్లరేషన్ ఇచ్చితే కొంపలేక పెళ్ళాం రానీదు. ఏం చేసి చచ్చాడంగా అంటే అంత భయమా? మరి భయమే కదా. అది నిజమా? వాస్తవం. ఎగ్జాక్ట్లీ. నువ్వు రాసి పెట్టుకో. ఇది పక్కా 100-250%. లాక్ చేయొచ్చా? ఇప్పుడు పైన ఈవో ఇప్పుడు డిక్లరేషన్ దిగింటే పైన ఈవో రానిడయా, కానీ ఈడ కిందేమో ఈడ తల్లి రానిదు, లోపలికి వదిలి రానిదు. ఇంకేం చేసి చచ్చాడంగా నడిమిదిలా. మరి మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నట్టు? ఎందుకు సింహాలు మీరు, ఎందుకు పులులు మీరు? ఎవరి మీద పోరాటం చేస్తారు? ఏమి సాధిస్తారు? ఈ రాష్ట్రానికి మీ వల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం 2000. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి. సరే, ఆయన అడిగారు, సరే మీరు అన్నట్టుగా ఇంట్లో ఆయనకి ఇబ్బంది ఉంది అనుకుందాం. చాలా చోట్ల నాకు మొన్న కాల్స్ తీసుకుంటే కొంతమంది చెప్పారు, నా వైఫ్ క్రిస్టియను, నేను హిందూ, ఇద్దరం అన్ని పాటిస్తాము అని. ఒకవేళ అలా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయ్యి ఒకవేళ ఇంట్లో ఏమన్నా ఆ ఇబ్బంది ఉన్నా సరే ఎవరి మతం వాళ్ళు పాటించుకోవచ్చుగా కదా. అంటే ఈ డౌట్ అడుగుతారు కదా. మొన్న తిరుమల సెట్ వేసాడు 5 కోట్లు పెట్టి. అవును. ఏడా తాడేపల్లి కొంపలో తీర్థం వచ్చి ఎట్ట పెట్టుకుంటా. మీరు మహిళలు కాబట్టి ఈ కొంగు ఇటు పట్టుకొని ఇటు పెట్టుకొని తీర్థం తీసుకుంటాం. వదిన ఎట్ట తీసుకునింది, ఇటు పోసి ఇటు అన్నింది, ఇటు అంటే ఇటు గారిపోయింది. ఆమె తాగిందిలే. అర్థమైంది. మీరు చూశారు లేదు, నీకు కావాలంటే నేను మళ్ళీ బయట ఉండే నా దగ్గర పంపిస్తాను. అదేవిధంగా అన్న లడ్డు ప్రసాదం ఇచ్చితే ఇటు అన్నాడు, దీనికి టిష్యూలో పెట్టి. అంటే నీకు అప్పుడే అర్థం కాలమ్మా దీంట్లో ఏదో కలిసి జరిగిందని. ఎప్పుడు ఇది జరిగింది? సంవత్సరం ఏంటదా? అసలు ఏమాత్రం నమ్మరు ఇక దేవుణ్ణి. అసలే ఉండదు. అసలు కొండ మీదకి పోయి పట్టు వస్త్రాలు ఇవ్వాలా అంటే సతీ సమేతంగా పోయి స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించాలా లేదా? అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా అందరూ కూడా ఇది చట్ట విరుద్ధము, మీరు ఈ మాదిరి ఇవ్వకూడదు అన్నా కూడా అన్నే ఆ మాదిరినే 5 సంవత్సరాల పాటు ఇచ్చినాడంటే ఎంత ఇది? ఒంటిమిట్ట కోదండరామ స్వామి గుడి ఉండదు ఒంటిమిట్ట దగ్గర, కడప జిల్లా, మా కడప జిల్లానే. అక్కడికైనా వచ్చింది ఆమె రాలా. ఎంత చట్ట విరుద్ధం ఇది?
పోనీ నమ్మట్లేదు చట్టవిరుద్ధం కాదు అసలు. మనకు హిందువులకే ఒక భ్రష్టు పట్టించారు వీళ్ళు మా అన్నోళ్ళు. ఇప్పుడు హిందుత్వం మీద దాడి చేస్తే ఖచ్చితంగా హిందుత్వాన్ని వ్యతిరేకించే అనేక పార్టీలు వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు కాబట్టి బీజేపీ మీద యుద్ధం ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముందడుగు వేయబోతున్నారా? ఏమో చెప్పలే. బీజేపీ మీదనా? బీజేపీ మీద వచ్చే ఇంకా పోతాడు లోపలికి. ఇంకా ఇప్పుడు 16 నెలలు ఉన్నాడు, ఇంకొక 26 నెలలు ఉంటాడు పోయి. అది జరుగుతుంది ఖచ్చితంగా. అంటే యుద్ధం లక్ష్మి గారు ఇక్కడ తెలిసి చేశాడో తెలియక చేశాడో గానీ ఒక మంచి పని అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా రాష్ట్రానికే పరిమితమైనటువంటి అతని యొక్క విశిష్టతలన్నీ కూడా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అందరికి తెలిసే విధంగా తీసుకున్నాడు. కాదుమా, ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా సరే మా అన్నను అనుకున్నట్టు ఎవరిని అనుకోమంటారా? అది మంచి కానీ లంగా కానీ అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి. అటువంటి ఇది చేశాడు మన తెలుగు వారికి అందరికి కూడా. రైట్. అలాగే నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈవో ఏం చెప్పారు, ఏ డేట్లో చెప్పారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ డేట్లో చెప్పారు, అసలు వనస్పతి ఆయిల్ అని ఎప్పుడు అన్నారు, ఇవన్నీ అంటే ఆయన కూడా యుద్ధం షురూ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ డేటా రావడానికి చూస్తున్నారు కదా, చూస్తున్నట్టేనా? చేయలేడు, అవ్వదు. ఎందుకు? చూస్తున్నాడు, చూడటమేమో అయితే భారీగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అవ్వదు. ఇప్పుడు అసలు కన్నా మెయిన్ ఏంటంటే నువ్వు నిన్న శనివారం నాడు గనా శుక్రవారం నైట్ గనా నువ్వు తిరుమలకి గనా పోయి ఉంటే ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? తిరుపతి, అదేవిధంగా మదనపల్లి, పులివెందుల నుంచి వచ్చి కర్నూలు, కర్ణాటక అందరి నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా మనుషులు వచ్చారు. అన్ని ఏరియాల నుంచి మనుషులు రమ్మని చెప్పి పెట్టినావాడా అల్లర్లో గొడవలో ఏదో ఒకటి చేసేదానికి. నువ్వు తిరుపతికి గన పోయింటే ఖచ్చితంగా జరుగుండు. తిరుపతికి గన నువ్వు అన్నగన వచ్చి ఉంటే భారీగా జరుగుండు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమి చేయరు, డిక్లరేషన్ ఇచ్చి పైకి పోయి దేవుడిని దర్శనం చేసుకొని రా అని చెప్తారు. కానీ మేమే మనసులు తెచ్చిపెట్టుకున్నాం, మేము కొట్టుకుంటే అప్పుడు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం చేసింది అనేటువంటి ఒక దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. లాస్ట్కు వాళ్ళకి ఛార్జీలకి లెక్కలేలా, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పడినారు. మళ్ళీ కరుణాకర్ రెడ్డి ఏదో రెండు తీసాడు, మళ్ళీ వాళ్ళు ఇల్లు తలా ఎంత తెచ్చే ఛార్జీలు పెట్టుకొని ఇంటికి పోయారు. ఎవడు చెప్తారు? అంతే, మీ అన్నబాటే అంతే. అన్న ఏదైతే నేను అదే ఖర్చు పెట్టరు, ₹1 పెట్టేది. ఇప్పుడు తిరుమల హుండీలో వేచ్చా మళ్ళీ నీకు లెక్క ఎన్నికి వచ్చాదియా? తిరుమల హుండీలో డబ్బులు వేచ్చా మళ్ళీ నీకు డబ్బులు ఎన్నికి వచ్చాయా? అంటే దేవుడు ఉండి మీ జేబు ఒకటేనమాట. అంతే. మరి ఇంకేంది పరిస్థితి? ఎందుకు మోసం అండి? ఎందుకు బతకాలి? ఎవరికి అవసరం? ప్రజల్ని ఇంతగానో మోసం చేయాల్సిన అవసరం ఉందా? కానీ ఈ రోజు ప్రజల్ని ఇంతగానో చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన పాయాసామి ఎర్రచందనం తోలినాము, ఇసుక తోలినాము, మైనింగ్ చేసాము, రకరకాలుగా చేసాము, అన్ని చేసి అయిపోయినాక మళ్ళీ దేవుడి మీద పడినాము లాస్ట్ లో. ఏంటంటే ఇప్పుడు మీరు వేయండి, సిట్ వేయండి, మీరు సిట్ వేయండి, మీరు విచారణ చేయండి, మీరు విచారణ చేసి లోపలై, నువ్వు విచారణ చేసి లోపలై. మా అన్నను 16 నెలలు జైల్లో ఉన్నావంట, అంగే 24 నెలలు ఉంటావు, ఏమవుతుంది? వెయ్యి, నువ్వు వెయ్యి, నువ్వు లోపలై విచారణ చేసి అన్ని చేస్తాం. ప్రభుత్వం పరంగా ఏం చేయాలో అన్ని చేస్తాం, మీరు చేయండి. ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ విషయంలో బీజేపీని ఎందుకు లాగుతా ఉన్నారు? బీజేపీ వాళ్ళు కూడా ఇందులో పాత్రలని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు లాగుతా ఉన్నారు? అది కదా మీరు చెప్పాల్సింది. మేము లాగేదే, అందరు నిన్ను కూడా లాగుతాం వచ్చేట్టుగా ఉంటే. నువ్వు రావు కదా, లాగుడు కాదు కదా, దానిలో సాక్ష్యాలు కావాలి కదండి. ఇట్లా అన్ని మా దగ్గర ఉంటే కదా ఈయనో, మా దగ్గర ఉంటే కదా ఈయనో అంటున్నా. జనం ముందు మాట్లాడుతున్నాం మనం, బాధ్యత పదవిలో ఉండి మాట్లాడినప్పుడు ఆ మాటకు ఒక వాల్యూ ఉండాలి కదా. నేనేమి చెప్తాను ఎస్ పక్కా తిరుమలలో అవినీతి జరిగింది, 100% జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధానంలోనే జరిగింది. మీరు విచారణ చేయండి, మీరు చేసి నేను చెప్పేది ఏందమ్మా, మీరు చేయండి, చేసి మేము మా అన్న తప్పు చేసినాడు అని మీరు నిరూపించి బయట లోపల
అయితే సరే మీరు ధర్మారెడ్డి నేయండి. కాదండి, ఒక్కటి కాదు రెండు కాదు సీమరాజా గారు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఆయన క్రిస్టియానిటీని నమ్ముతారు, ఆయన వద్దు ఇంకెవరినన్నా వేసుకున్నా సరిపోయి ఉండేది కదా. ఆమె ఎప్పుడు సంఘంలో బైబిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటది. నేను తప్పు అనడంలా, ఏ మతాన్ని ఏ కులాన్ని నేను తప్పు పట్టడం లేదు. పాయింట్ నెంబర్ 1, నీ కులం నీకు గొప్ప, నీ మతం నీకు గొప్ప, నా కులం నాకు గొప్ప, నా మతం నాకు గొప్ప. ఎవరిని కూడా మనం కించపరిచేదానికి కాదు. కానీ సుబ్బారెడ్డి భార్య ఈ పబ్లిక్ లోనే బైబిల్ చేతబట్టుకొని తిరిగింది. అటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పోస్టు. బొమ్మన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఎట్ట జరిగింది, క్రిస్టియానిటీలో జరిగింది. అసలు ఆయన కారు ఎక్కగానే బొట్టు తుడిచేస్తారు, మరి తుడిచాడు. నిన్నేమో పెద్ద పంగన ఇది పెట్టుకోమన్నాడు. ఆఖరికి మిగిలేదు అదే 2029లో మిగిలేదు అది ఒకటే, వేరేదే మిగలదు. సరే, అంటే వీళ్ళ విషయంలో ఇలాంటి పొరపాట్లు ఎంత చెప్పినా వినలేదు. వీళ్ళిద్దరు క్రిస్టియన్లు అయినా సరే టీటీడీ చైర్మన్ గా తీసుకువెళ్లి స్వామివారి పక్కన కూర్చోబెట్టారు. సూపర్ స్వామి, కానీ సూపర్ స్వామి తెలుసా? సూపర్ స్వామి అక్కడ వైజాగ్ లో ఉంటారు, స్వరూపానంద. ఈయన సూపర్ స్వామి స్వామి వైవి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి సూపర్ స్వామి. ఓకే ఓకే, అంటే 40 సార్లు మాలేసుకున్నాడు అని చెప్పి సూపర్ స్వామి. ఈ ముఖానికి సూపర్ స్వామి ఏంది, గురుస్వామికి సూపర్ స్వామికి తేడా తెలియదు. ఈ స్వాములు వీళ్ళు మళ్ళా రాష్ట్రాన్ని ఒక అన్న అంటే అట్నే ఉంటాడు. అది మా అన్న గొప్పతనం. సూపర్ సీనియర్ సూపర్ సీనియర్ అన్నట్టు సూపర్ స్వామి. కానీ రోజా గారు హిందువే కదా, ఆవిడకైనా ఇది తప్పు జరుగుతుందని అనిపించలేదా? మంచి ప్రశ్న ఎత్తినావమ్మా. రోజా హిందువే కదా, రోజా రెడ్డే కదా. ఏం ఆంధ్ర రాష్ట్రంలో గుళ్ళుకు పోయి మీరు ప్రక్షాళన చేయండి అని చెప్పి అంటే తమిళనాడు పోయి తమిళ్లో ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే ఎస్ కరెక్ట్, ఇది ఒప్పుకోవాలి దీనికి. ఎందుకను నేను 2000 మొన్న ఎన్నికల్లో కాట్పాడి తెరవలూరులో కూడా మా పార్టీ పోటీ చేస్తుంది. తప్పకుండా మేము కాట్పాడి తెరవలూరు 178 స్థానాలు మేము గెలుస్తాము అని చెప్పినా. అక్కడ ఉండేటువంటి మా యొక్క వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా అర్థం అవ్వాలని చెప్పి ఆమె తమిళ్లో పెట్టింది. మీరు దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు. ఓకే, అంటే వైసీపీలో ఇప్పుడు వైసీపీ అటు వెళ్తుందా? తమిళనాడు కాట్పాడి తెరవలూరు 2 స్థానాలు నేను ఎప్పుడో చెప్పినా కదా. మా అస్సాం ఒకటి 178 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిన. 170 వై రజని ఎందుకు 175 అన్నాడు అన్న. నేను 3 ఎగేసి 178 చెప్పిన. ఆ 3 స్థానాలు ఏంటంటే కాట్పాడి, తెరవలూరు, అస్సాం. మా పార్టీ వాళ్ళకి అక్కడక్కడ అర్థం కావాలి. మీరు మరి తమిళ్లో రోజా గారు తమిళ్ మాట్లాడితే సరిపోతుందా? తమిళ్ ఇనికి తెలియం. నేను తమిళ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి నిన్న కూడా మాట్లాడినా. అక్క మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడాను. తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒరియా మాట్లాడే వాళ్ళు అందరూ ఉంటారు. రైట్ అండి. సరే, ఇది ఎలా ఉండే కానీ ఎంతైనా మన భావోద్వేగాలతో కూడుకున్నది ఇది. అవునమ్మా. క్రిస్టియన్లకు కూడా ఇది భావోద్వేగంతో కూడుకున్నది. ఎంతైనా మన క్రిస్టియన్ ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అని ఇన్నాళ్ల పాటు సంతోషించిన వాళ్ళందరికీ నీళ్లు చల్లినట్టు కాదా? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని ఎందుకు ఆయన అంత గోప్యంగా సీక్రెట్గా ఆ మతాన్ని ఎందుకు చూస్తున్నట్టు? అది నేను అనేది ఏంటంటే మగోడుగా ఈయన పులిందలు పులి సింహము అది ఇది మగోడు సించుతాడు పొడుచాడు అని చెప్పి మాట్లాడతారు మా పార్టీలో ఉండేవాళ్ళు. ఏది చేసినా కూడా 4 గోడల మధ్య ఎందుకు పబ్లిక్ వచ్చి పబ్లిక్గా అడిగేది. ఇప్పుడు దేవాలయానికి పోతున్నావు పో, బైబిల్ చదువుతున్నావు చదువు, మసీదుకి పోతావు పో, యాడికైనా ఇక్కడ పబ్లిక్గా పో, ఏ ఇబ్బంది ఏమన్నది నీకు? ఎవరు నిన్నేమన్నా అంటారా? 4 గోడల మధ్య పెడతామండి. ప్రెస్ మీట్ కూడా 4 గోడల మధ్య ఉండదో ఏముండదో అదంతా రికార్డెడ్. మళ్ళీ ఎడిటింగ్ చేసి ఆ సెలవులో పొలవులో కత్తిరించి అతికిచ్చి మళ్ళీ పంపించేది. ఏ ఊరు ఉండడు. జర్నలిస్టులు ఎవరంటే ఊరికే అడుగుతారు, చూసావా విన్నారు మీరు మా ఎవరిని అడుగుతారు చూడు. ఆ ఇంట్లో పని వాళ్ళు చెద్దోసుకునే వాళ్ళు ఎవడో ఒకడు అడుగుతూ ఉంటాడు. అది కథ. ఎవరు జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తి ఎవడు అంటే ఒక సీమరాజు ఒకడే వైసీపీలో. అంతే. ఎవడున్నాడు ఎవడు అడుగుతాడు? ధైర్యంగా వచ్చి ఎవడైనా వచ్చి కూర్చోమని చెప్పు, మాట్లాడమని చెప్పు. ఈ మధ్య వరదలప్పుడు ఆయన మీడియాని ఫేస్ చేశారు. మీరు కూడా మీ పార్టీ కండ వేసుకోవడానికి భయపడుతున్నారు కదా ఇప్పుడు. నేనేం భయపడలేదు, మర్చిపోయి వచ్చారండి. నేను మర్చిపోయి వచ్చాను నా ప్రాపర్టీని. లక్ష్మి గారు, సీమరాజా ఒక్క నిమిషం. ఇప్పుడు లక్ష్మి గారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో రాకముందు ఏదో చేస్తాడు అని చెప్పని కులం కావచ్చు మతం కావచ్చు అందరూ భుజాన్ని వేసుకున్నమాట వాస్తవం. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మనం అడ్డం పెట్టుకొని ఇతన రాజకీయ లబ్ధి గురించో లేకపోతే వ్యాపార వృద్ధి గురించో ధనం కోసం చేశాడే తప్ప ఎవరి కోసం చేయలేదు. మనం ఊహించుకున్నది వేరు. నిజమైన క్రిస్టియన్ను ఇతను అసహించుకుంటున్నారండి ముందు.
నిజంగా క్రిస్టియానిటీని కూలంకుషంగా అధ్యయనం చేసి ఆచరణలో ముందుకెళ్లే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇతను అసహించుకుంటున్నారు. అవును. తిరిగి మళ్ళీ దూరమైన వాళ్ళందరినీ ఎందుకు ఆయన దగ్గర తీసుకునే క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాడు అన్నట్టుగా క్రిస్టియన్లు అందరూ ఈరోజు బాధపడుతున్నారు. నిస్సందేహంగా అనుమానమే లేదు. కాబట్టి దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకోవడం కోసం చూడబోతుంటే ఇంకా 5-6 నెలల్లో పుట్ట మునిగిపోతా ఉంది. రాజ్యసభ సభ్యులు ఎవరు ఉండేటట్టు లేరు, పార్టీయే ఉండేటట్టు లేదు, నాకు ఇబ్బంది జరిగేటట్టు ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఎంతో రెచ్చగొట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆయన చాప కింద నీరులాగా ఎక్కడ చేయాల్సింది అక్కడ చేసుకుంటూ, ఎక్కడ గొల్లాలు అక్కడ బిగించుకుంటూ, కాలు చేయి ఆడకుండా చేస్తున్నాడు. కాబట్టి నాకు ఇంకా 6-7 నెలల్లో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఏదో ఒకటి చేసి నేను హడావుడి చేస్తే తప్ప నాకు మనుగడ లేదు అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి కార్యక్రమాలు లక్ష్మి గారు. ఇది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా స్పష్టంగా అతను ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వంలో ఈ పెద్దలందరూ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అతను చేసినటువంటి అన్యాయాలు, అకృత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు గనక ఈయన మీద ఫిర్యాదు చేసుకుంటూ వెళ్తే ఇంకో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా రోజు న్యాయస్థానాల చుట్టూ తిరిగే దౌర్భాగ్య స్థితి ఇతనికి ఉంటదండి. కాబట్టి ఇటు నుంచి ఎలా బయటపడాలి, నేను ఏ విధంగా బెదిరిచ్చేసి హడావుడి చేస్తే తప్ప నన్ను అదుపులో తీసుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని భయం కొద్దీ చేస్తున్నాడండి. భయం కొద్దీ చేస్తున్నారు. సగం మంది వాళ్ళ శ్రేణులకు అర్థమైపోయింది ఇతని పరిస్థితి ఏంటి, ఇతను ఏమేం చేశాడు అనేది స్పష్టంగా అర్థమైపోయి ఆ శ్రేణులు కూడా ముందుకు రావట్లేదు. అందరూ దూరం జరుగుతున్నారు. సీమరాజా గారు లాంటి వాళ్ళు ఒకళ్ళే రోజు సీమరాజా గారు ఆయన పక్క తప్పించి ఆ స్థానంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. అదే కానీ ఇక్కడ సీమరాజా గారు ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారిది ప్రెస్ మీట్ అని కొట్టండి, గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎందులో అయినా అసలు 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా రావట్లేదు. ఈ మధ్యలో వస్తున్నాయి అన్నమాట. రాకేష్ గారు అది బిజీగా ఉన్నట్టున్నారు చేసింది. ఓకే, ఈ మధ్యలో ఒకటి ఇప్పుడే వస్తున్నాయి. మొన్న ఆయన గుంటూరు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే వరదల్లో వెళ్ళినప్పుడు కానీ, వరదల్లో కూడా మోకాళ్ళ నోతులు నీళ్ళలో ఆయన దిగి నడుచుకుంటూ వెళ్ళారు. ముందు మా అన్న పోడా ఎవరో ముందు పక్క పోయి ఉంటారు. సరే, ముందు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇమ్మని. వరదల్లో వాళ్ళని ఎలా అయితే ఆయన పరిశుద్ధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పుంటారు. కానీ ఇప్పుడు పరిశుద్ధమైన అప్పుడు ఇచ్చుంటారు, మళ్ళీ ఇప్పుడు ఆయన బైబిల్ని 4 గోడల మధ్య అనే వరకు సినిమా ఎత్తిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అన్నది మా అన్న పరిస్థితి ఏంటంటే, ఎవరైతే 11 మంది ఉన్నారు క్రికెట్ టీము, ఈ టీము కూడా ఎవడు నిలబడే దాంట్లో లేరు. వాళ్ళు కూడా ఎత్తే పరిస్థితుల్లోనే ఉన్నారు జనాలు. అదేవిధంగా చూసుకుంటే అన్న మీద ఉన్నటువంటి కేసులు, అన్న ఏ విధంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, ఏంది కథ, ఏంది కార్ఖానీ, మెహర్బానీ లేదనేది ఇవన్నీ ఒకసారి చూసుకుంటే, ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా చేసామనేది ఇవన్నీ కూడా అన్నగన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇదిగన చేర్చే ఖచ్చితంగా అన్న ఎత్తిపోతాడు. ఈ 11 మంది పోతారు, అన్న లోపల పోతాడు, వదిన లండన పోతుంది, ఎవరు ఉండరు. నేను మిగిలేదు ఆఖరికి ఏకలింగం ఎవరంటే సీమరాజా ఒకటే మిగులుతాడు వైసీపీ పార్టీలో. ఏమో ఆయన యుద్ధం చేస్తే రాష్ట్రంలో వాళ్ళు కలిసి రాకపోయినా దేశంలో ఇతర పార్టీలు కలిసి వస్తాయేమో. హిందుత్వం మీద, సెక్యులరిజం కావాలి అని డిమాండ్ చేసే మీద. సనాతన ధర్మం అంటే ఏందో జగన్మోహన్ రెడ్డికి తెలుసమ్మా? తెలుసా? సనాతన ధర్మం అని చెప్పి ఆయన పలకమని చెప్పు, నేను నమస్కారం పెట్టి నేను పోతాను మాట్లాడినాను. సనాతన ధర్మం, మీరు సనాతన ధర్మం ఏంటో చెప్పమంటున్నారు. పాస్టర్లు కొంతమంది ఏదైనా బైబిల్లోనే ఒక వాక్యం చెప్పమంటున్నారు. మేము హిందువులమ్మా, మేము క్రిస్టియన్లం కాదు. అదే కొంతమంది పాస్టర్లు బైబిల్లోనే ఒక వాక్యం చెప్పమంటున్నారు. అట్లా అంటే ఆయన మతం. వెంకటరెడ్డి తెలుసా అమ్మ మీకు? ఎవరా? రాజారెడ్డి వాళ్ళ నాయన. వెంకటరెడ్డి కాడి నుంచి వీళ్ళు క్రైస్తవులే. మీకు కావాలంటే నేను మీకు ఆధారాలు కావాలన్నా చెప్పు, నేను ఆన వెంకటరమణారెడ్డి పెట్టక ముందే నేను వీడియో చేసి నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియదు మా అన్న క్రిస్టియనే అని. ఇంకేం కావాలా? ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలా? నేను వీడియో చేసిన తర్వాతనే మళ్ళీ ఆయన చేశాడు. నాది అయిపోయినాకనే చెప్పమనండి. ఆధారం కాదు,
నేను క్రిస్టియన్ని అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నాడు? ఈయన మళ్ళా అది ప్రజలకు మాట్లాడతారమ్మా. చెప్పాలి కదా, అదే కదా. ఏంది ఓపెన్ గా చెప్పాలి కాదు కదా. మా డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుంటే ఈవో రానిడు, సంతకం పెడితే కొంపలేక రానిరు. ఏం చేసి చచ్చాడు నడిమిద్దలా? నేను చెప్తాను, నేను మొత్తుకుంటాను అదే కదా. మాకెందుకు? ప్రజలను తప్పుదో పట్టించకూడదు కదా. మా పని అది మేము ప్రజల్ని తప్పుదో పట్టించేదానికే పట్టించాము. ఏందంటే ఇప్పుడు రైట్, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మతం ఉచ్చు అనేది బిగుసుకుంటుందా, ఆయన బిగించుకుంటున్నారా? ఉమా ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చినావు అనుకో, అప్పుడు దాకా ఏమవుతుంది, హిందువులందరూ కూడా మరి ఎంత పనిమాలనోడా అని ఉంటారు. డిక్లరేషన్ ఇస్తే ఏమనుకుంటారు, క్రిస్టియన్లు ఏమనుకుంటారు, ఎన్నాళ్ళు మనల్ని మోసం చేసినాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు మా. మళ్ళా మనకు 2024లో తప్పకుండా ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలా, అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పబ్లిక్గా ఆయన సువార్తలు ఇచ్చాడు. అటువంటి వాళ్ళంతా ఆయన దూరం అయిపోరా అన్నకో, మరి ఏం చేస్తాడు? జీసస్ నమ్మిన వాళ్ళు, క్రిస్టియానిటీని నమ్మిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. మరి దూరం అయిపోతారు కదా మా. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని బ్లేమ్ చేసావు అనుకోరా, మమ్మల్ని నమ్మించినావు ఈ మాదిరి దిగిన అని అనుకోరా? ఈయన కూడా ఏ విధంగా చేశారమ్మా ఇంతకుముందు, వాళ్ళ చెల్లెలు మొగుడు అనిల్ ఏ విధంగా వార్త మామూలుగా ఈ మీటింగ్లు పెట్టి అనిల్ బ్రదర్ అనిల్ వాళ్ళు మొత్తం అన్ని చర్చిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పి వాళ్ళందరూ ఈరోజు మరి రివర్స్ అయ్యే కదా. 2 వచ్చిందా? ఏంటల్ సాంగ్ 3 నవాలు ఉంటాయి, 2 ఇచ్చాడు, ఇంకొకటి ఉన్నది 2029లో 1 ఇచ్చాడు. ఆడికి 3 నవాలు సరిపోతుంది. రైట్ అండి, చూద్దాం. మొత్తానికి మరి బీజేపీ మీద యుద్ధం, దేశం మీద యుద్ధం ప్రకటించబోతున్నారా, లేదంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ దగ్గర ఏమన్నా బూచుగా చూపించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుద్దో చూద్దాం. సీమరాజా గారు, మీ యుద్ధం అలా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను 2039 అయినా 49 అయినా ఎప్పుడైనా అన్నను అప్పుడు దాకా ప్రాణంతో ఉంటే అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. నేను దేనికి దడిచేది లేదు, భయపడేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా నా ఈ పోరాటం అయితే ముందుకు పోతానే ఉంటాం. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాకేష్ గారు, అంగం చౌదరి గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది ఇవాళ పొలిటికల్ చెస్. చూస్తే